పరిశుద్ధులతో సహవాసము. పరిశుద్ధుడు పరిశుద్ధుడని మోమును పొగడే సౌభాగ్యము. పరిశుద్ధుడు పరిశుద్ధుడని మోమును పొగడే సౌభాగ్యము. అదే ఆనందము మహదానందము. అదే ఆనందము మహదానందము. రాజుల రాజా నా ప్రియ యేసయ్యా, పూజనీయానికే వందనం. రాజుల రాజా నా ప్రియ యేసయ్యా, అందరూ కలిసి ఆరాధిద్దాం. పూజనీయానికే వందనం. నీతో నడవాలని నీతో నడవాలని నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయా. నీతో నడవాలని నీతో ఓ నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయా. నాశనమను మాట వినబడదు, హానికరమేది దరి చేరదు. పాడదాం. నాశనమను మాట వినబడదు, హానికరమేది దరి చేరదు. రక్షణ ప్రాకారంగా ప్రభు యేసు నిలిచుండగా, రక్షణ ప్రాకారంగా ప్రభు యేసు నిలిచుండగా. శత్రు ఆయుధము ఇక వర్ధిల్లదు. శత్రు ఆయుధము ఇక మరల చెప్దాం. శత్రు ఆయుధము ఇక వర్ధిల్లదు. శత్రు ఆయుధము ఇక వర్ధిల్లదు. రాజుల రాజా నా ప్రియ యేసయ్యా, పూజనీయానికే వందనం. పాడదా. రాజుల రాజా నా ప్రియ యేసయ్యా, పూజనీయానికే వందనం. నీతో నడవాలని నీతో నడవాలని నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయా. నీతో నడవాలని నీకై అందరూ చెప్దాం. ఓ మది ఆరాట పడుతుందయా. తేజోవాసుల నివాసము, పరిశుద్ధులతో సహవాసము. పాడదాం. తేజోవాసుల నివాసము, పరిశుద్ధులతో సహవాసము. పరిశుద్ధుడు పరిశుద్ధుడని మోమును పొగడే సౌభాగ్యము. పరిశుద్ధుడు పరిశుద్ధుడని మోమును పొగడే సౌభాగ్యము. అదే ఆనందము మహదానందము. అదే ఆనందము మహదానందము. రాజుల రాజా నా ప్రియ యేసయ్యా, పూజనీయానికే వందనం. అందరూ కలిసి ఆరాధిద్దాం. రాజుల మీరు ఆరాధిస్తూ ఉండగానే దేవుని సన్నిధి మిమ్మల్ని కమ్ముకోబోతుంది. నీయానికే వందనం.
నీతో నడవాలని, నీతో నడవాలని, నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయ్యా. నీతో నడవాలని, నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయ్యా. రాజుల రాజా, రాజుల రాజా, నా ప్రియ యేసయ్యా, పూజనీయ నీకే వందనం. ఆరాధిద్దాం రాజుల రాజా, నా ప్రియ యేసయ్యా, పూజనీయ నీకే వందనం. చప్పట్లు కొడుతూ రాజుల రాజా, నా ప్రియ యేసయ్యా, పూజనీయ నీకే వందనం. రాజుల రాజా, నా ప్రియ యేసయ్యా, స్తుతులపై ఆసీనుడా, ఓ శత్రు ఆయుధము ఇక వర్ధిల్లదు. 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 శత్రు ఆయుధము. పలుకుదాం పలుకుదాం పలుకుదాం, ఈ మాట పలుకుదాం, విశ్వాసంతో పలుకుదాం. మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. మీ కుటుంబానికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. మీ పిల్లలకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఎందుకంటే ప్రభువే మన పక్షంగా నిలిచి ఉన్నారు. ప్రభువే మన పక్షంగా యుద్ధం చేయబోతున్నారు. ఆమేన్. ఓ శత్రు ఆయుధము ఇక వర్ధిల్లదు. 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 ఎబినేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎబినేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. తొట్టిల్లనీయలేదు, తోడుండి నడిపించావు. తొట్టిల్లనీయలేదు, తోడుండి నడిపించావు. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా,
కలిసి పోగాడేదా పాట పాడి పేను తుఫాను ఆగిపోయి పరవశించి పాడేదా తండ్రి దేవా మంచి ఓ నిరంతరం ఆమె తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా 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 యేసయ్యా స్తుతించెదన్ యేసయ్యా ఘనపరచెదన్ పాడదాం యేసయ్యా స్తుతించెదన్ యేసయ్యా ఘనపరచెదన్ యేసయ్యా యేసయ్యా స్తుతించెదన్ యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా స్తుతించెదన్ యేసయ్యా ఘనపరచెదన్ చప్పట్లు కొడుతూ యేసయ్యా ఆమె యేసయ్యా ఘనపరచెదన్ పాట ఉన్నంత కాలం ప్రాణమున్నంత కాలం పాట ఉన్నంత కాలం ప్రాణమున్నంత కాలం యేసయ్యా స్తుతించెదన్ యేసయ్యా ఘనపరచెదన్ యేసయ్యా యేసయ్యా రిమమ శలదరారే ఓ అంబే యేసయ్యా అబ్బా ఓ కమనీయుడా రహితుడా కమ్మని నీ కరములో కలకాలముండాలని కమ్మని నీ చేతిలో కలకాలముండాలని స్తుతించుచు ఘనపరచుచు యాత్రలో సాగాలని స్తుతించుచు ఘనపరచుచు యాత్రలో సాగాలని యేసయ్యా యేసయ్యా స్తుతించెదన్ యేసయ్యా రిమమన శలరే స్తుతి మీరు పాడుతూ ఉండగానే దేవుని సన్నిధిని మిమ్మల్ని ఆవరిస్తూ ఉంది మీరు ఆరాధిస్తూ ఉండగానే బంధకాలన్నీ తెగిపోబోతూ ఉన్నాయి మీరు ఆరాధిస్తూ ఉండగానే వ్యాధులు నయమవబోతూ ఉన్నాయి మీరు ఆరాధిస్తూ ఉండగానే ప్రభు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు ఆమె యేసయ్యా రెకెలి మామా షల్దరియాలరే మనసారా 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 ప్రభుని ఆరాధిద్దాం యేసయ్యా ఓ స్తుతించెదన్ యేసయ్యా అక్క దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఓ స్తుతించెదన్ యేసయ్యా ఘనపరచె ఆరాధిద్దాం యేసయ్యా స్తుతించెదన్
యేసయ్యా. ఆఖరిసారిగా యేసయ్యా స్తుతి ఆమె యేసయ్యా ఘనపరచెదన్. కమ్మని నీ కరములో కలకాలముండాలని స్తుతించుచు ఘనపరచుచు యాత్రలు సాగాలని స్తుతించుచు ఘనపరచుచు యాత్రలు సాగాలని పాట ఉన్నంత కాలం ఈ ఊపిరున్నంత కాలం పాట ఉన్నంత కాలం ఊపిరున్నంత కాలం యేసయ్యా స్తుతించెదన్. యేసయ్యా ఘనపరచెదన్. యేసయ్యా స్తుతించెదన్. యేసయ్యా ఘనపరచెదన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. స్వరాలు తెరుద్దాం, స్వరాలు తెరుద్దాం. రెండు చేతులు ఆకాశం వైపుకెత్తి యేసయ్యా 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 యేసయ్యా. మనసారా పిలుద్దాం, మనసారా పిలుద్దాం. అన్ని నామముల కన్నా పైనున్న నామము, ఓ అన్ని నామముల కన్నా పైనున్న నామము. ప్రతి వ్యాధికి ఒక పేరుంది, ప్రతి బాధకి ఒక పేరుంది, ప్రతి కష్టానికి ఒక పేరుంది. అన్ని నామాల కన్నా పైనున్న నామము యేసయ్య నామం. ఈ భూమి మీద అనేకమైన నామములు, అనేకమైన పేర్లు పిలువబడుతూ ఉన్నాయి. కానీ అన్ని నామముల కన్నా పైనున్న నామం, ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగానే నీలోనికి జీవం ప్రవహించబోతోంది. ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగానే నీ ఎముకల్లోనికి ప్రభావం విడుదల చేయబడబోతోంది. ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగానే నీ నరనరాల్లోనికి జీవము ఉత్తేజపజేయబడుతుంది. యేసయ్యా యేసయ్యా శమ మమ మదరల రే 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 అల ర ర ర ర ర ర బ బ బ శన న న దరల ర రే రే దరల ర రే అల ర ర రే. యేసయ్యా 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 యేసయ్యా. పడదా యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కలిసి యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అబ్బా అబ్బా అబ్బా, ఎంత మధురమైన నామం, ఓ తీయని నామం. ఓ థ్యాంక్ యూ జీ. ఓ యేసయ్యా. మీరు ఆయన్ని యేసయ్యా అని హృదయపూర్వకంగా పిలుస్తూ ఉండగానే ఆయన దక్షిణ హస్తం మీ మీదకి రాబోతుంది. ఆయన దక్షిణ హస్తం మీ మీదకి రాబోతుంది. నేను చూస్తూ ఉన్నాను, ఆయన హస్తం మీ మీదకి దిగి రాబోతుంది. నువ్వు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నావు ఆయనకు తెలుసు. నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావు ఆయనకు తెలుసు. ఎలాంటి కన్నీటి బాధతో వెళ్తున్నావు ఆయనకు తెలుసు. ఎలాంటి కష్టంలో ఉండి వెళ్తున్నావో తెలుసు. నీ పరిస్థితిని మార్చడానికి, నిన్ను ఒడ్డుకు చేర్చడానికి ఆయన దక్షిణ హస్తం నిన్ను పట్టుకోబోతూ ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన దక్షిణాస్తం నిన్ను పట్టుకోబోతూ ఉంది. యేసయ్యా అని బిగ్గరగా మనసారా పిలుద్దాం. ఒక త్రోవ ప్రక్కన ఉన్న గ్రుడ్డివాడు
దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కనికరించండి అంటే దాటి వెళ్ళలేకపోయాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నేను దాటి వెళ్ళలేకపోతున్నాడు. ఓ ఆయన పిలుస్తూ ఉండగానే నీ దగ్గర ఆగి నీ పరిస్థితిని మార్చేయడానికి రెడీగా ఉన్నాడు. ఓ యేసయ్యా అబ్బా ఆఖరిసారిగా యేసయ్యా 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 ఆఖరిసారిగా యేసయ్యా మనసారా పిలుద్దా. డాడీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ. ఓ యేసయ్యా 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 షలమాన మకాయ బహాసియాందే రిబా బాబా బాబా యేసయ్యా. ఇప్పుడే ఆయన ప్రేమను మీరు అనుభవించబోతున్నారు. మిమ్మల్ని ఆయన కౌగిల్లోనికి తీసుకోబోతున్నాడు. ఒక బలమైన సన్నిధి మిమ్మల్ని ఆవరించబోతూ ఉంది. ఓ రాబా షందరియాల రే యేసయ్యా యేసయ్యా హర్ బహల్దరియాల దరా బాబా బాబా బాబా. నీ కన్నీరుని ఆయన చూస్తూ ఉన్నాడు. ఓ నీ కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడు. నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని బాధపడద్దు. ఓ యేసయ్య నిన్ను పట్టించుకుంటూ ఉన్నాడు. అబ్బా మనసారా 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 యేసయ్య రిబాషా కటాల బాబా బాబా బాబా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్యా. పిలవగానే మా మధ్యలోనికి వచ్చే దేవుడు యేసయ్యా. ఓ పిలవగానే నేనున్నానని చెప్పే దేవుడు యేసయ్యా. ఓ షాలా బాకాటాయ బాబా బాబా బా రేకెలియాందే రియాలా రాబా షెల్మానాదా రాబాసే రికాంబా హల్దే రియాల్ బాజియాలా కాటా మహాంటే లియాలా దారా బాబా. యేసయ్యా 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 యేసయ్యా. ఇక్కడున్న ప్రతి బిడ్డ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వెంత నలిగిపోతూ ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఓ జీసస్ హల్లెలూయా. మీ బ్రతుకులను ఆయన మార్చబోతూ ఉన్నాడు. మీ పరిస్థితులను ఆయన మార్చబోతూ ఉన్నాడు. ఓ షాల్కారా బాబా బాబా బాబా. నేను దేవుని చేతిలో ఒక పుస్తకాన్ని చూస్తూ ఉన్నాను. ఆయన చేతిలో ఒక పెన్నును చూస్తూ ఉన్నాను. నేను అడుగుతున్నాను యేసయ్య ఏంటిది అని. దేవుడు చెబుతున్న మాట, నీ స్టోరీని నేను మార్చబోతూ ఉన్నాను. నీ పరిస్థితుల్ని నేను మరలా నూతనమైన పరిస్థితులు నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఓ షాలామా కాటాదా రబా బాబా బాబా. ఇది ఎలాగూ జరుగును, ఇది ఎప్పుడు జరుగును. ఓ షాలా కాటా బహాందే రియాలా దారా బాబా. భయపడకు సహోదరి, భయపడకు. ఓ దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడబోతూ ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రికాలా బాబా 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 బాబా. చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిస్తూ ఉండగా, చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిస్తూ ఉండగా, చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిస్తూ ఉండగా. ఓ షాలా బాబా బాబా బా. నీకు కావలసింది నువ్వు పొందుకోబోతూ ఉన్నా, నీకు కావలసింది నువ్వు పొందుకోబోతూ ఉన్నా. రిసీవ్ షాలా బాబా బా కటాయా దారా బాబా రేకెటెలి బ్రహాన్జెలి కఠాల బహాయా దీరి బహాండే రేకెటెలి బ్రాజో కోటో రోబో షాంటెరియాలా దారా బాబా బాబా. Thank you Lord Jesus, thank you Lord Jesus, thank you Lord Jesus. Oh thank you Lord. దేవుడు మీ పరిస్థితులను మార్చబోతూ ఉన్నాడు. దేవుడు మీ పరిస్థితులను మార్చబోతూ ఉన్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇక్కడ దూతల సంచారం జరుగుతుంది. ఆ దూతల చేతుల్లో గిఫ్ట్ ర్యాప్ చేసిన కొన్ని వస్తువులు ఉన్నాయి. అవి మీకు ఇవ్వడానికి ఆయన మీ మధ్యలోనికి వచ్చి ఉన్నారు. ఓ ఈరోజు దేవుడు మీకు ఏదో ఇవ్వబోతూ ఉన్నాడు. ఓ దేవుడు మీకు ఏదో ఇవ్వబోతూ ఉన్నాడు.
ఇక నుంచి మీరు ఖాళీ హస్తాలతో వెళ్ళడం లేదు. ఇక నుంచి మీరు ఖాళీ హస్తాలతో వెళ్ళడం లేదు. దేవుడు మీకు ఏదో ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. మీకు ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఓ షాలా మకాందు రాబా జియాకటలబా లెకోస్ కెలీడా అండెరియాన్ మహాండెలియాల దరబహాయ రెకెనామా షకాయ నమహాండెలియాల దరబహసే. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Hallelujah, 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 hallelujah. తెలుగు బైబిల్లో రాస్తుంది నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని. కానీ ఇంగ్లీష్ బైబిల్ మెసేజ్ ట్రాన్స్లేషన్లో రాస్తుంది నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం ఇప్పటి వరకు తయారు చేయబడలేదు. ఓహో, థ్యాంక్ యూ లార్డ్. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం ఇప్పటి వరకు తయారు చేయబడలేదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం తయారు చేయబడలేదు. యెహోవా నీ పక్షంగా ఉన్నాడు, మీకు విజయం ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు ఏదైతే ఇన్నాళ్ళు ప్రార్థనలో మొరపెడుతూ ఉన్నారో దానికి జవాబు 2024 సంవత్సరంలో 2-3 నెలల్లోనే జూన్కు ముందుగానే మీరు గొప్ప కార్యాలు చూడబోతూ ఉన్నారు. జూన్కు ముందుగానే మీకు కావాల్సింది మీరు పొందుకోబోతూ ఉన్నారు. జూన్కు ముందుగానే దేవుడు మీరు ఏ వార్త కోసం అయితే వేచి ఉన్నారో, ఏది వినాలని ఆశపడుతూ ఉన్నారో అది మీరు జూన్కు ముందుగానే వినబోతూ ఉన్నారు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. యేసయ్యా, మహిమ మీకే, మహిమ మీకే, మహిమ మీకే. అంతకంతకు మేమే తగ్గాలి, మీరే కనబడాలి, మీరే హెచ్చాలి. అంతకంతకు మేమే మరుగవ్వాలి, మీరే కనబడాలి. మా స్వరాలు మాయమవ్వాలి, మీ స్వరమే ప్రజలు వినాలి. తండ్రి, మమ్మల్ని సంపూర్ణంగా మీ చేతులకు అప్పగిస్తున్నాం. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలన్నీ మీకే ఆరోపిస్తున్నాం. యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించారు. ఇంకను మీ వాక్కు ద్వారా మాట్లాడబోతున్నారు. మీకు వందనాలు తండ్రి. ఈరోజు ఏ ఒక్కరు ఇక్కడ నుంచి ఒట్టిగా తిరిగి వెళ్ళడం లేదు. మీరు కార్యాలు చేయబోతున్నారు. మహిమ మీకే ఆరోపిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించి ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మన స్థితిగతుల దేవుడు మార్చబోతున్నాడని. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఆరాధనలో పాల్గొని దేవుని ఆత్మలో ఆనందిస్తున్న దేవుని సంఘమా, దేవుడిని స్థితిగతులు మార్చబోతున్నాడు. హల్లెలూయా. రియల్లీ నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యు. హల్లెలూయా. ఏ ఆయుధం మనకి విరోధంగా రూపించబడటం లేదు. దైవజనుడు చెప్పినట్లుగా దేవుడు హల్లెలూయా గొప్ప కార్యముల మీద జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు. రిసీవ్ దెమ్, రిసీవ్ దెమ్. హల్లెలూయా. ప్రభు నామములో స్వీకరించు ఆశీర్వాదాలు. హల్లెలూయా. రియల్లీ వెన్ we worship in truth, in spirit, miracles will happen. Hallelujah. When we worship our God in spirit and truth, the power of God will move on among us. Hallelujah. Really we are feeling the power of the Lord. Really we are feeling the presence of the Lord. Hallelujah. ప్రభువా, మీరు కనపరచబడుతున్నందుకు స్తోత్రాలయ్యా. మీ దీనదాసుని ప్రభువా యవనుడిని నిలబెట్టుకుని ఆరాధనలో నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. నాయనా, బిడ్డకిచ్చిన మహిమ కొరకే వందనాలు. సమయమని వాక్కులు అయినా నీ కుమార్తెని సేవకరాలు విత్తబోతుండగా మాతో మాట్లాడండి. ఇటు ఆరాధన మహిమలు, వాక్యోపదేశాలు మా ప్రాంతములు, మా జిల్లాలు, మా దేశ నలుమూలలు జరుగుతుండగా ఈ అభిషేకం మమ్మల్ని ఆవరించునుగాక. ఈ లైఫ్ వీక్షిస్తున్న వారందరి మీదకు దేవుని బలమైన హస్తము వచ్చునుగాకయ్యా. స్తోత్రం. కనికరించండి. ఆరాధన ద్వారా అద్భుతాలు చేస్తున్నవాడా, వాక్యోపదేశాల ద్వారా ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నవాడా, మీరు కనపరచబడుతురుగాక. కనికరించి కాపాడమని మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో మరింతగా స్తుతించడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి. నిజంగా ఆరాధన చేస్తూ ఉంటే స్పిరిట్లో ఆమేన్, ఆమేన్,
దేవుని యొక్క అభిషేకాన్ని అనుభవించాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుని ఆరాధన చేంజింగ్ చేస్తుంది మన వలని. హల్లెలూయా, ఆమేన్. ఇటు వర్షిప్ చేసిన ప్రియ అల్లుడు, ఆమేన్, మా అల్లుడు, హల్లెలూయా. మా ప్రథమ కుమార్తె, హల్లెలూయా, భర్త, హల్లెలూయా. ఆ బిడ్డ కూడా మన మధ్యలో ఉండటం ఆశీర్వాదకరం. ఆమేన్, హల్లెలూయా. అల్లుడు వర్షిప్లో నడిపించాడు మన వలని. ఇప్పుడు కుమార్తె దైవజనరాలు వాక్యములోనికి నడిపించునగాక. సభలు కూడా మహిమ చెల్లించిన దేవునికి, హల్లెలూయా. ఆయనకే మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. మనం కొద్ది మందిమే అయ్యుండొచ్చు, కానీ మన మధ్యలో దేవుని దూతలు ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడైతే ఆయన నామములో 2-3 చేరి ఉంటారో వారి మధ్యలో దేవుడు సంచరిస్తారు. ఆయనే కాకుండా ఆయన దూతలు కూడా మన మధ్యలో ఉంటాయి. కానీ ఎప్పుడు మనము ఈ విధంగానే ఉండకూడదు. ఒక టార్గెట్, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఈ మందిరం నా ద్వారా నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కోరుకునింది ఆయన పని నిమిత్తం. ఆయన పని కోసమే మనం జీవించాలి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరే మాతో మాట్లాడండి. మీరే మాతో నాయన మాట్లాడి మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ వాక్కుల ద్వారా నీ బిడ్డల్ని దర్శించండి, నాతో మాట్లాడండి. నాయన నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మాకు ఏమి కావాలో ఈ దినం అది మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ దిన ఆత్మీయ ఆహారం మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, ఆత్మీయ జీవితంలో మేము బలం పొందుకుంటూ నీ కృపను అనుగ్రహించమని, మా యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవచేయమని, ఆత్మీయ నైనేసే యొక్క చెవులు నాయనా మా యొక్క హృదయాలు తెరవచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, 9-10. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయం 9-10 నాన్న. ఎబ్బేజు 4వ అధ్యాయం 9-10 వచనాలు. నాదే ఫాల్ట్. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొంది ఉండెను. వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఇక్కడ కాగుదాం. హల్లెలూయా. ఇక్కడ ఎబ్బేజు అని ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అతని పేరు ఎబ్బేజు. వేదన పడి ఇతన్ని నేను కన్నానని అతని తల్లి అంటుందన్నమాట. ఎబ్బేజు అతని సహోదరులందరికంటే ఘనము పొందినవాడు. అతని సహోదరులు ఉన్నారు, వారందరికంటే అంటే ఆల్రెడీ వాళ్ళ సహోదరులు కూడా ఘనము పొందిన వారే, కానీ వారందరికంటే ఎబ్బేజు ఘనము పొందినవాడు. ఈ వాగ్దానం దేవుడు నాకు పెళ్లి కాకముందు ఇచ్చారన్నమాట. నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా, ఏంటి నా ఫ్యూచర్ యేసయ్యా. ఇక్కడేమో ఎబ్బేజు తల్లి అంటుంది, వేదన పడి తన్ని కన్నాను. ఈ ఎబ్బేజు వలన వేదన, దుఃఖము జరుగుతుంది అక్కడ. చాలామంది అనుకుంటున్నారు, ఆ దేశంలో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరి దృష్టిలో ఇదే. ఎందుకంటే వాళ్ళ తల్లి అనింది, ఇతని పేరు ఎబ్బేజు అనగా అర్థం వేదన. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని పదే ఒక మాటతో గుచ్చి నీలో ఏదైనా బలహీనత ఉందనుకోండి, ఆ బలహీనతని పదే ఎవరైనా గుచ్చి చెప్తుంటే నీకు వేదన ఉంటుందా ఉండదు. ఆ పేరుకు తగ్గట్టు ఆయన వేదనే. ఎబ్బేజు అనగా వేదనే. అందరూ అనేవాళ్ళు, ఒరే వాడు వస్తున్నాడు రా,
వీడు వచ్చాడంటే ఇక్కడ ఏదో ఒకటి అవుతుంది. లేకపోతే రే అటువైపు వాడు వెళ్తున్నాడు రా, వాడి పేరు వేదన, వాడు మన మధ్యలోకి వచ్చాడంటే అంత కొలాప్స్. ప్రతిదానికి అందరూ ఎబ్బేజుని పేరు, అతని పేరుని బట్టి అతన్ని ఉచ్చరించి మాట్లాడుతుంటే అతనికి ఎలా ఉంటుంది ఆలోచించండి. మనం మనుషులం కదా, మనకి బాధలు వేదనలు ఉంటాయి కదా. హల్లెలూయా. అందరూ స్పందించాలి, స్పందిస్తే నేను ముందుకెళ్తాను. ఆ వేదన అనే మాట ఇతను చెవులో పడుతుందన్నమాట. ఎలాగా అన్నీ ఆలోచిస్తున్నాడు. నా తల్లేమో ఇది పెట్టింది. ఏ తల్లి కనేటప్పుడు, ప్రతి బిడ్డ కనేటప్పుడు వేదన ఉంటుంది కదా. తల్లి ఒక బిడ్డని కంటుంది అని అంటే వేదన ఉంటుందా ఉండదా? వేదన ఉంటుంది. వేదన పడే తల్లి బిడ్డని కంటుంది. కానీ అంతమంది ఆల్రెడీ తనకి సహోదరులు ఉన్నారు, ఆల్రెడీ పుట్టేస్తున్నారు. ఇద్దరు పుట్టేటప్పుడే తన తల్లి ఎందుకు ఆ మాట అనడం? వేదన. వీడు పుట్టేటప్పుడే అంటే ఏదో కొన్ని ఎదుర్కొని ఉండొచ్చు ఆవిడ, అందువల్ల ఆవిడ ఆ పేరు పెట్టి ఉండొచ్చు. కానీ దేశంలో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే పిలిస్తే ఎలాగుంటుంది? ఇంట్లో వాళ్ళైతే అనుకోవచ్చు, కానీ ప్రక్కనున్న ప్రతి ఒక్కరు కూడా అతన్ని అదే పిలుస్తుంటే ఎలాగుంటుంది చెప్పండి? కానీ దేవుడు అతన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు ఎబ్బేజు. అక్కడ ఉంటుంది, తన సహోదరులందరికంటే ఘనం పొంది ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు 10వ వచనంలో, ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, ఎవరి దగ్గర మొరపెట్టుకున్నాడండి? మనుషుల దగ్గర కాదు. హల్లెలూయా. దేవుడు, ఇజ్రాయేలీల దేవుడైన దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. మొరపెట్టడం మాత్రమే కాకుండా ఆయన కొన్ని అడుగుతున్నాడు అన్నమాట. చూడండి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, ఆగుదాం. దేవుని, ఇజ్రాయేలీల దేవుణ్ణి మొరపెడుతూ అడుగుతున్నాడు, యేసయ్యా నువ్వు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి. ఎందుకంటే 10 మంది నన్ను ఈ విధంగా అంటున్నారు, వారి మధ్యలో నేను ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నా తల ఎత్తాల్సిందే. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. నేను అడుగుతున్నా, యేసయ్యా నా జీవితం ఏంటి, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి? నా భర్తతో ఇందాక కూడా నేను చెప్తున్నా, బుజ్జడా ఇది నాకు దేవుడిచ్చిన వాగ్దానం పెళ్లి కాక ముందేనని. దేవుడు ఎగ్జాక్ట్లీ నాకు ఈ వచనమే చూపించాడండి. నీ ఫ్యూచర్ ఏంటో ఇది అనని. ఒక అక్క నన్ను అడిగిందనమాట, మా బంధువులే ఒక అక్క. నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను, మ్యారేజ్ అయ్యి వెళ్ళిన 2 ఇయర్స్కి ఒక అక్క ఫోన్ చేసింది కొన్ని సంవత్సరాల తర్వాత, మా బంధువులే. అయితే మాట్లాడుతూ, రెబెకా నీకు ఎలా అనిపిస్తుందిరా, చాలా దేవుడు ఇంత ఉన్నతమైన స్థితిలో నిన్ను పెట్టాడు కదా, నన్ను అడుగుతుందనమాట, నీకు ఎప్పుడైనా అనిపించిందా, నువ్వు కల్లో కూడా అనుకోలేదు కదా నువ్వు ఈ స్థితిలో ఉంటావని అనేది. ఆ ఒక్క క్షణం నేను అనుకోలేదక్క అని చెప్పేసి కొన్ని మాటలు అయిన తర్వాత నేను పెట్టేశాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, నువ్వెందుకు అనుకోలేదు? ఆల్రెడీ పెళ్లి కాకముందే నేను నీతో చెప్పాను కదా, నేను నిన్ను ఈ విధంగా దీవిస్తానని, నా బిడ్డ నేను నీకు చెప్పాను కదా, ఎందుకు అనుకోలేదు నువ్వు? హల్లెలూయా. నాకు అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నాకు తెలుసు దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచుతాడని నాకు తెలుసు. ప్రతి ఒక్కరితో నేను ఇప్పుడు అదే చెప్తా, నాకు తెలుసు నా దేవుడు ముందుగానే చెప్పి నన్ను దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మన పరిస్థితులు తెలుసండి. నువ్వు ఏ స్థితిలో వెళ్తున్నావో దేవుడికి తెలుసు. మనం అనుకోవచ్చు, నా స్థితి ఇదే, నన్ను అందరూ ఈ విధంగా అంటున్నారు, నా బ్రతుకు ఇదే. నేను అనుకునేదాన్ని నా ప్లేస్ అదే, పెళ్ళి కానంత వరకు నా ప్లేస్ అదే. ఆ సమయాల్లో నేను ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించారు. నా బిడ్డ, నీ కొరకు నేను యోచించిన యోచనలు అవి ఎంతో ఉన్నతమైనవి, అవి హానికరమైనవి కాదు, సమాధానకరమైన విషయాలే. దేవుడు మన కొరకు ఉద్దేశించినవి అవి సమాధానకరమైన ఉద్దేశాలు. ఇక్కడ ఎబ్బేజు అంటున్నాడు, యేసయ్యా సరే నా తల్లి, నా సహోదరులు, బంధుమిత్రులు అందరూ అది అంటున్నారు, కానీ బయట వాళ్ళు కూడా అదే అంటున్నారు. బయట వాళ్ళు కూడా అదే నింద, అవమానం, నాకు అదే అవమానం, అదే పరిస్థితి. కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను ఇలా అని చెప్పుకోలే. ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళి చెప్పుకోని అవసరం లేదు నేను ఇలా అని. దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మోకాళ్ళొంగి మొర్రపెట్టు. అక్కడ ఇశ్రాయేలీల దేవుడైన దేవుని దగ్గరికి వెళ్ళి ఎబ్బేజు మొర్రపెట్టగా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించయ్యా, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు యేసయ్యా, నీవు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదింపబడతా.
మనుషులు అంత సహాయం చేస్తారు, ఎంతకాలం ఉంటుంది అది? ఎరా, అది ఎంతకాలం ఉంటుంది మనుషుల సహాయం? కొద్ది కాలమే. కానీ దేవుడు ఆయన సహాయం చేస్తే, ఆయన జోబిలో నుండి మా నాన్న ప్రతిసారి చెప్తాడు, మన జోబి చిన్నది, యేసయ్య జోబి చాలా పెద్దది. ఆయన జోబి నుండి తీసిస్తే అది తరతరాలకు ఆశీర్వాదం. అది హల్లెలూయా, తరతరాల ఆశీర్వాదం, తరతరాల బ్లెస్సింగ్స్ నీకు దేవుడు ఇచ్చేస్తాడు అంతే. కానీ ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన సన్నిధిలోకి వెళ్ళి మొర్ర పెట్టాలి. నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించు. చూడండి, తర్వాత అంటున్నాడు, నా సరిహద్దులు విశాలపరచి. ఫస్ట్ ఏంటి? నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి యేసయ్య. తర్వాత నా సరిహద్దులు విశాలపరచు. అడగాలి, నువ్వు అడగాలి. నేను అడిగాను నా దేవుణ్ణి, యేసయ్య నేను ఇలా ఉండాలని కోరుకోవట్లేదు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, కానీ నా సరిహద్దులు విశాలపరచాలి, నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి యేసయ్య. చూడాలి నాయన, ప్రతి ఒక్క కన్ను నన్ను చూడాలి, ప్రతి ఒక్క నోరు ఒప్పుకోవాలి, ప్రతి ఒక్కరూ స్తుతించాలి ఈ బిడ్డ జీవితంలో దేవుడు చేసిన కార్యం. మా తల్లిదండ్రుల ప్రార్థన, వారి యొక్క ఉపవాస ప్రార్థనలు, ఇక్కడ దేవుని సన్నిధిలో ఎబ్బేసి చేసే ప్రార్థన కూడా అదే. మొరపెడుతున్నాడు, అయ్యా నువ్వు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు. దేవుడు నీ కొరకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఒక 10 minutes ఉందనగా నాన్న నాకు చెప్పారనమాట, నాన్న నువ్వు వాక్యం చెప్పాలమ్మా అని. వెంటనే నేను స్నానం చేస్తున్నా, మెడిటేట్ చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, యేసయ్య ఏం చెప్పాలి? పలానా సమయంలో నీకు ఇచ్చాను కదా తల్లి, అదే నువ్వు చెప్పు. సంఘానికి అదే అవసరం, సంఘానికి అదే అవసరం. చపలగొట్టి దేవుని నామని మహింపరుద్దాం. సంఘం అంటే మీరే, దేవుని ప్రజలు. నీకు ఏ నీడ్ ఉందో, ఏ అవసరం ఉందో దేవునికి బాగా తెలుసు. ఏ పరిస్థితులు గుండా నువ్వు నేను వెళ్తున్నామో దేవునికి బాగా తెలుసు. మనుషులకు మన హృదయాలు అర్థం కావు, కానీ దేవుడికి బాగా తెలుసు. ఇక్కడ ఎబ్బేసిని ఎవరు అర్థం చేసుకోలేదు, అందరూ ద్వేషిస్తున్నారు, అందరూ నిందిస్తున్నారు, కానీ ఎబ్బేసిని దేవుడు అర్థం చేసుకున్నాడు. ఎబ్బేసికి అర్థమైంది, ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు సహాయం దొరకదు, ఎక్కడికి వెళ్ళి నేను అడిగినా నాకు ఆశీర్వాదం రాదు. వస్తుందా? రాదు. నీకు సహాయం కావాలంటే యేసయ్య దగ్గర నుంచే వస్తుందా? కానీ నీ పేరేంటి? విజయలక్ష్మి. విజయలక్ష్మి అక్కకి ఈ లోకంలో బంధుమిత్రుల దగ్గర నుంచి ఎక్కడి నుంచి సహాయం రాదు. నీకు సహాయము యేసయ్య పాదాలే. నువ్వు మొరపెట్టు, నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు, నీ సరిహద్దులు విశాలపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ భర్తని, నీ బంధువుల్ని, ఎవరెవరి కోసం నువ్వు ప్రేయర్ చేస్తున్న వారందరినీ మార్చేస్తారు. హల్లెలూయా. నీ ద్వారా సంఘం నింపబడాలి. హల్లెలూయా. ఎబ్బేసి ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు. నెక్స్ట్ చూద్దాం. నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి. హల్లెలూయా. నీ చేయి నాకు తోడుగా ఉండాలి యేసయ్య. ఇందాకే అనుకున్నాం, యేసయ్య సహాయం చేస్తే, యేసయ్య గుప్పిలి విప్పితే ఎక్కడ నుండి మనకి ఏ కొరత ఉండదు, ఇంకా ఏ లోటు ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ చింత ఉండదు. యేసయ్య ఆయన చెయ్యి మన కొరకు చాపితే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదే చెయ్యి. ఎందుకంటే ఆశీర్వదింపమని అడిగాడు, సరిహద్దులు విశాలపరచమని అడిగాడు. ఇప్పుడు ఈ రెండిట్లో కాపుదల కావాలంటే యేసయ్య తోడు అవసరం. హల్లెలూయా. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి యేసయ్య. ఎందుకంటే చాలామంది కాసుకొని ఉన్నారు, కానీ ఆ శత్రువుల చేతిలో పడకుండా ఉండాలంటే నీ చెయ్యి నాకు కావాలి. హల్లెలూయా. దేవుడు ఆయన చేతితో నిన్ను రక్షిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన రక్షించబోతున్నాడు. నువ్వు అడగాల్సింది ఏంటంటే, నన్ను ఆశీర్వదించు, నా స్థలం ఇదే కాదు, ఇంకా విశాలపరచు యేసయ్య, ఇంకా నేను ముందుకు వెనక వ్యాపించాలి, అనేక దేశాల్లో నేను అడుగు పెట్టాలి అయ్యా, అనేక ప్రాంతాల్లో నేను వెళ్ళాలి యేసయ్య, అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా ఇచ్చేదానిలా ఉండాలి. హల్లెలూయా. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీడు రాకుండా దానిలో నుండి మనల్ని తప్పించే దేవుడు, మనల్ని తప్పించే దేవుడు. ఏ విషయంలో మనం బాధపడుతున్నామో దానిలో నుండి తప్పించే దేవుడు. ఈ మనుషుల లోకపు మాటల నుండి తప్పించే దేవుడు, మనుషుల లోక పద్ధతుల నుండి తప్పించే దేవుడు. ఈ దినం మేము సంతోషంగా ఉన్నామంటే ఎన్నైనా అనుకొని ఒక్క రాయి కూడా మా మీద పడట్లేదు. ఎందుకంటే పడుతున్న నొప్పి తగలనట్టు జీవిస్తున్నాం. ఎందుకంటే యేసయ్య మాలో ఉన్నాడు, యేసయ్యని ధరించుకొని జీవిస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో